అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజైతే కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ పులుసు మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీనిని మన అమ్మలు అమ్మమ్మలు ఎప్పుడో ఒకసారి చేసే ఉంటారు. చిన్నప్పుడైతే ఎక్కువగా తినే ఉంటారు. ఎంతమందికి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చి ఉంటాయి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పులుసు ప్రకాశం జిల్లా నెల్లూరులలో చాలా ఫేమస్ అండి. మా అమ్మగారిది అయితే ప్రకాశం జిల్లా, ఇంకా అత్తగారిది నెల్లూరు. ఈ రెండు ప్లేసుల్లో అయితే ఎక్కువగా ఈ పులుసుని చేసుకుంటూ ఉంటారండి. నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు బాగా వండేవాళ్ళండి ఈ పులుసుని. నాన్ వెజ్ కూరల కన్నా కూడా ఈ పులుసు అంటేనే నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. సో ఈ పులుసుని నా స్టైల్లో ఈరోజు ఎలా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. దీనికోసం అయితే మెయిన్ మనకి పచ్చిశనగపప్పు అయితే అవసరం అండి. దాన్ని అయితే నేను ఒక 4 hours నానబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకొని అందులోకి సరిపడా ఉప్పు, అలాగే దీనికి ముందుగానే నేను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వీటన్నింటి కూడా వేసుకొని అలాగే నేను ఈ పిండిని పట్టుకునేటప్పుడే చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాను కదా, దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పిండితోటి చిన్న చిన్న వడలుగా అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ పులుసుకి ఈ వడలు అనేవి చాలా మెయిన్ అండి. మీలో ఎంతమందికి ఈ వడల పులుసు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. నిజం చెప్తున్నాను కదా, నాన్ వెజ్ కూరల కన్నా కూడా ఈ వడల పులుసు అంత బాగుంటుందండి. ఇంకా నేనైతే నాకెందుకు వడల పులుసు తినాలనిపించి ఇంకా ఇంట్లోనే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద వడలుగానే ఒత్తుకొని చేసుకోవచ్చు. అలా ఇష్టం లేని వాళ్ళు చిన్న చిన్నవైనా చేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం మీడియం సైజులో వడలను అయితే చేస్తున్నాను. ఇంకా బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని నేనే ఇంట్లో వడల్ని ప్రిపేర్ చేసుకొని ఇంకా పులుసు అయితే చేసేసుకుంటున్నానండి. నేను ఈ పులుసు ఎలా చేస్తాననేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే వడలన్నింటిని కూడా డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నానండి. చాలా బాగుందండి. కూర అయితే అంత బాగా వచ్చింది. ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వడలన్నింటినీ ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కడాయి పెట్టుకోవాలండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే ముందుగానే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని తాలింపుని అయితే బాగా వేగనివ్వాలండి. తాలింపు వేగాక అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినని వాళ్ళు పచ్చిమిర్చి కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు మీకు ఇష్టం వచ్చినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగాక ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పుని వేసుకొని మగ్గించుకోవాలండి. ఏ కూరలకైనా సరే రాళ్ళు ఉప్పుతోటి కనుక వండుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ మధ్య కాలంలో సాల్ట్ వాడకం అనేది బాగా పెరిగింది, కానీ ఇంతకు ముందు కాలంలో రాళ్ళు ఉప్పునే ఎక్కువగా వాడేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు మా అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు అయితే ఇప్పటికి కూడా రాళ్ళు ఉప్పునే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి. అయితే రాళ్ళు ఉప్పుని మనం వాడేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది కొంచెం స్టోన్ లాగా ఉంటుంది కాబట్టి కూరలో ఎక్కువ వేసినప్పుడు కూరలు అనేవి టేస్ట్ అయితే బాగోవు. అందుకని చూసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే నేను కూరకు తగినంత కారము, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకొని టమాటా ముక్కల్ని ఈ మిశ్రమంలో బాగా మగ్గించుకుంటున్నానండి. ఈ కారము, ఈ ధనియాల పొడి ఇవన్నీ కూడా టమాటా ముక్కలకి బాగా పట్టాయంటే పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కూర కోసం ముందుగానే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండునైతే నానబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత ఇలాగా గుజ్జు తీసుకొని ఈ కూరలో అయితే పోసుకోవాలి. ఈ కూరకి పులుసు అనేది చాలా ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే వడలని మనము ఈ పులుసులో వేసినప్పుడు వడలు బాగా పీల్చేస్తాయండి. అందుకని వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలండి. తర్వాత వడలను కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు కనుక ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించుకున్నారంటే వేడి వేడి వడల పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.